నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. తెలుగు జాతి గర్వించగల మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం నాడు వలసపాకలలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి స్వగృహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు మధ్య తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దినని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 250 మంది మహిళలకు చీరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే నెక్స్ట్ ఇలా చూడండి నెక్స్ట్ వచ్చండి మీరు కొంచెం వెనకొచ్చేసుకో. ఇలా చూడండి ఎలా తిరగండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజకీయానికి కొత్త ఒరవడిని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఇవాళ పేద బలహీన వర్గాలలో కానీ మహిళలు కానీ రాజకీయంలో రాణిస్తున్నారు అంటే ఆ మహానుభావుడు ఆయాల మహిళా రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ, బీసీలకు రిజర్వేషన్ పెట్టినప్పుడు కానీ, కొంతమంది పేదవారు కూడా పరిపాలనా దక్షత నేర్చుకునే విధంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి. ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 35 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని పార్టీ పెట్టిన తర్వాత ఏ రాజకీయ పార్టీ తోటి సంబంధం లేకుండా తనకు తానే 9 రోజుల్లో పార్టీ పెట్టి పార్టీని ప్రచారం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకుడు మరి నందమూరి తారక రామారావు గారు. మహిళా రిజర్వేషన్ పెట్టడంలో కానీ, స్థానిక సంస్థల్లో, అలాగే ఆస్తిలో సమానం ఇవ్వటంలో కానీ, కూడు గుడ్డ తిండి అన్నిటికీ కూడా సదుపాయం చేసిన వ్యక్తి. కిలో 2 రూపాయలకి బియ్యం ఇవ్వాలి సామాన్య మానవుడికి. ఒక ముసలివాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాడికి పెన్షన్ విధానం అమలు జరపాలి, పక్కా గృహ నిర్మాణం చేయాలన్న ఒక ఆలోచనతో వచ్చిన ముఖ్యమంత్రిగా పేరున్న ముఖ్యమంత్రి. ఎంతోమంది ముఖ్యమంత్రులు 35 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా పేదవాడికి ఇల్లు కట్టాలి, పేదవాడికి 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వాలి, వృద్ధులకు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలనే విధానం ఆలోచనలకు రాకపోయినా ఈ మహానుభావుడు వచ్చి మరి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి, పక్కా గృహ నిర్మాణం విధానాన్ని ప్రవేశపెట్టి, కట్టుకోవడానికి చీరా దావతి కార్యక్రమం పెట్టి అనేక సంస్కరణలు చేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా 42 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఈనాడు రేపు కూడా పరిపాలించే విధి విధానాలు కొనసాగిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. త్వరలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అన్ని విధాలుగా కూడా
నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటి పార్టీ ఎప్పుడు కూడా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఒక నినాదంతో పెట్టిన ఈ పార్టీ 3 పూలు 6 కాయలుగా ఈ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా సకల సౌకర్యాలు చేయడానికి అందుబాటులో ఉండే విధంగా మలిచిన ఆ మహనీయుడికి మా కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఆయన ఆశీస్సులు, ఆయన యొక్క దీవెనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాబోయే చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు ఇస్తూ 3 పువ్వులు 6 కాయలుగా ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే శక్తి యుక్తి ఆ నందమూరి తారక రామారావు గారి ప్రజానీకానికి, మా ముఖ్యమంత్రి, మా ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని చెప్పి ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఈవేళ రామారావు గారికి నివాళులు అర్పించుకుంటున్నాం, జయంతి చేసుకుంటున్నాం. ఆయన పెట్టిన పార్టీని రామారావు గారు పెట్టినప్పుడు ఈసీలకి రిజర్వేషన్లో నేను జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశంలో పదవులు చేస్తూ ప్రజలందరి దగ్గర మన్నలు పొంది ఈవేళ తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ అంటే చాలా గౌరవంగా ఉంటుంది. అందులో భాగంగా ఈవేళ మన ఎలక్షన్లో నానాజీ గారి ఎలక్షన్ సైకిల్ బదులు గ్లాస్కి చేయడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అసెంబ్లీలో చట్టం చేశారో నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితే నేను అసెంబ్లీకి వస్తానన్నారు. ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయడానికి వేరే కంకణం కొట్టుకున్నారు అన్ని నియోజకవర్గాలు. అలాగే మా కాకినాడ రోడ్లు కూడా అందరూ బాగా కష్టపడి ఓటింగ్ దగ్గర, బూతుల దగ్గర ఉండే ఈవేళ పార్టీ నెగ్గించుకోవడానికి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయడానికి ఆ రామారావు గారు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయనేసి అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం.